బెనర్జీ ఇదేంది భయ్యా? తెలంగాణలో సారా కాంట్రాక్టర్లు కోట్లు మస్తుగా చూస్తుండ్రు, ఈడ ఇదేంది? ఆంధ్ర పబ్లిక్ మందు బంద్ చేసిండ్రా ఏంది? సారా కంటే బ్రాందీ ఎక్కువ తాగుతున్నారు. అంతేనా? మళ్ళా నువ్వేమైనా పైసలు గిట్లా నొక్కుడు సురు చేసినావా? నన్ను నిందించిన వాణ్ణి నిలబెట్టి చెప్పుతో కొట్టటం నా కలవాటు. అరే సాలా చుప్, మా నాయన పైసలు ఇస్తే తినేటోడివి, నువ్వేంది బే? బెనర్జీ నీ కొడుకు మీటర్ దాటాడు, అందుకే కొట్టాను. నీ ఇష్టం వచ్చినట్టు. ఒక్క మాట నువ్వు నోరు జారితే నేను నీ చెయ్యి జారిపోతాను. బెనర్జీ తొందరపడకు. వాణ్ణి నువ్వు కొట్టినందుకు కాదు, వాడిని తమ్ముళ్ళంటి వాడు. నైనా నువ్వు నోరు పోయినా నాయన. అది కాదు బెనర్జీ, వాడు వ్యాపారానికి కొత్త, నీకు కొత్త. కొత్త అయితే అడగాల్సిన రీతిలో అడగమనండి, సమాధానం చెప్తాను. సాలోరిన్ బ్రాండ్ అనే కొత్త రకం బ్రాండ్ మార్కెట్ లోకి వచ్చింది. మూత తెరిస్తేనే నా యాళ్లకు మత్తెక్కిపోతుందట. మనం సారా సీసా 10 రూపాయలకు అమ్ముతుంటే వాళ్ళు కొత్త సీసా 12 రూపాయలకు అమ్ముతున్నారు. అందరూ ఎగబడి తాగుతున్నారు, అందుకే మన బిజినెస్ పడిపోయింది. నైనా నువ్వు మళ్ళా బస్తీలోని ప్రతి బ్రాందీ షాపు పగలగొట్టి దందా నిలబెడతా. వీల్లేదు. ఈ బెనర్జీ కంఠంలో ఊపిరుండగా ఇంకొకడికి రైడింగ్ చేసే రైటే లేదు. టైం ఎంత ఎందుకు? 10:30. ఒళ్ళు పొగరెక్కిందా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు? అదేంటి సార్, టైం అని మీరు కూడా ఇంగ్లీష్ లో అడిగారుగా. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలిపోతాయి. ఆ? నా కొట్టుకొచ్చి ఏమిటయ్యా నీ దౌర్జన్యం? పో బయటికి. ఓర్ని. అయ్యో, వద్దు. వద్దు, అయ్యో వద్దు. అయ్యా, మీరు పిలిపించమన్నా రౌడీ కుర్రాడు వచ్చాడండి. లోపలికి పంపా. నువ్వు ఈ సిటీకి రౌడీవా? రౌడీలకు ఎలక్షన్ పెడితే కంట్రీకే రౌడీనవుతా. ఏం చదువుకున్నావు? ఫుట్పాత్ల మీద ఆలు, పూరి గుడిసెల్లో ఈలు, మట్టి రోడ్ల మీద ఊలు, జైలు గోడల మధ్య ఆహా. వెరీ గుడ్. లోకాన్ని లౌకికాన్ని బాగానే చదివినట్టున్నావు. ఇంతకు నేను ఎందుకు పిలిపించానో తెలుసా? ఏముంది, మంచి మీటర్ మీద ఉన్నట్టున్నావు. కొంచెం మీటర్ తగ్గించుకొని బెదిరించటానికి. బెదిరించడానికి కాదు, బుజ్జగించడానికి. లాలింపులు బుజ్జగింపులు తెలియటానికి నేను అమ్మ ఒళ్ళో పెరగలేదు, అవినీతి ఒళ్ళో పెరిగాను. అవినీతి ఒళ్ళో పెరిగానని ఆనందంగా చెప్పుకుంటున్నావు. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పారేస్తే ఏమవుతావో తెలుసా? పోలీసోళ్ల లాఠీ దెబ్బలతో ఈ ఒళ్ళు కమిలిపోయింది. జైలు కూడు తిని ఈ కడుపు కుళ్ళిపోయింది. ఇప్పసారా తాగి ఈ గుండె ఇనప ముక్కలా తయారైంది. అంటే అవి నిన్నేమీ చేయలేవని నువ్వు దొరికిన వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తావా? నేనా? కృష్ణ కృష్ణ, నాకేం తెలీదు. ఏమీ తెలీదా? ఏమీ తెలియకపోతే ఈ పేపర్లో నీ గురించి ఎందుకు ఇలా రాశారు? పేపర్లో రాసినవన్నీ నిజాలైతే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ రాజకీయ సన్యాసం చేయాల్సిందే. రౌడీయిజం నుంచి రాజకీయం వరకు అన్ని అవపాసన పట్టావన్నమాట. నేరం చేసినట్టు అంగీకరించి ఈ పేపర్ మీద సంతకం పెట్టు. ఇదొక్కసారి చూడండి. ఇది పొద్దునొచ్చింది, ఇది ఈవినింగ్ ఎడిషన్. ఏ వార్త నమ్ముతారు? ఇది నేను బ్రాందీ షాపులు పగలగొడుతున్నానని భ్రమపడి రాశాడట. అందుకే సాయంత్రం పేపర్లలో బ్రాందీ షాపులు పగలగొడుతున్న రౌడీల్ని నేను కొడుతున్నానని అర్థం చేసుకొని రాశాడట.
విలేకరిని కొట్టావా బెదిరించావా? కృష్ణ కృష్ణ look! సారా కాంట్రాక్టర్లు సిండికేట్లుగా ఏర్పడి కోట్లు గడించి ఎక్కడికక్కడ ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నారని నాకు తెలుసు. ఏ చైర్మన్ అండ చూసుకుని నువ్వు చెలరేగిపోతున్నావో ఆ చైర్మన్ చవడాలు ఒలుస్తాను. ఆ చైర్మన్ కు ఏ సారా కాంట్రాక్టు దక్కకుండా చేస్తాను. చేతిలో డబ్బు అయిపోయిన రోజున అలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళను ఇంటికి కొన్ని వీధిలో వదిలేసినట్టు వదిలేస్తారు. కలెక్టర్! చూడు, చైర్మన్ ని చెడు జీవితాన్ని వదిలేసి వస్తానంటే నీకు మంచి జీవితాన్ని నేను ఏర్పాటు చేస్తాను. కౌరవుల పక్కన ఉండటం తప్పని కర్ణుడికి తెలుసు. అయినా వాళ్ళను వదలలేదు. ఎందుకని? నీతి కోసం. మనది అదే కేసు. వస్తా. ఆగో. సారా సామ్రాజ్యాన్ని ఏలుతున్న వెంకట్రాయుడు నిన్ను ఆయుధంగా చేసి మా మీద గురిపెట్టాడని నాకు తెలుసు. బట్ అదే ఆయుధాన్ని తిప్పికొట్టి వాడి తలపోయే పరిస్థితి తెస్తానని చెప్పు. యూ కెన్ గో. ఎలా ఉన్నానే? అప్పలమ్మలాగా ఉన్నావు. అదేమిటే? లేకపోతే ఏమిటే? తిరుగు. ఏమిటే? చీ. అసలు నువ్వు కలెక్టర్ పెళ్ళానువేనా? ఏమైందని? ఏం చేస్తావే? నీ బ్లౌజ్ ని స్లీవ్లెస్ చేస్తున్నాను. అమ్మో, ఆయన చంపేస్తారు. నీ మొగుడు నిన్ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో ఇప్పుడు అర్థమైంది. ఇలాగే పోతే ఏదో ఒక రోజు నిన్ను వదిలేస్తాడు. అమ్మో. శేషు, శేషు, ఇలారా. కలెక్టర్ భార్యను అనుకుంటున్నావా? కళాబజార్లో అభిసారికను అనుకుంటున్నావా? ఈ అవతారంతో నేను తీసుకెళ్తే నాకున్న పరువు కూడా పోతుంది. ఫంక్షన్ నేను ఒక్కనే వెళుతున్నాను. చెబితే విన్నావటే? ఇది వరుస. పెళ్ళైన దగ్గర నుంచి ఇంతేనా? ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగా మార్పు వచ్చింది. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ సమయంలో పోయిందా? తెలీదే. అయితే చూద్దాం పద. అయ్యో, ఇక్కడ గొయ్యి ఉండాలే. ఎవరినన్నా పిలిపించి గొయ్యి తవ్వించు. ఎవరినైనా పిలిస్తే అని తిడతారే. అయితే మనమే చదువుదాం. ఇంకా ఎంతసేపే? అప్పుడే ఏమైంది? గజలో తవ్వాలి. అమ్మో, కానీ త్వరగా కానీ. బండి వేడి మీద ఉన్నట్టుందే. ఏం పర్వాలేదే. ఈ సమయంలో గొయ్యతవేం కదా. ఇదిగో ఈ ప్లేట్ తీసుకెళ్లి ఆయన ఎదురుగా పెట్టు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. అప్పటికి చలనం లేకపోతే ఒళ్ళు విరు వేళ్ళవే.